నెల్లూరు ఆత్మకూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు నెల్లూరు పాలెం సమీపంలోని టీట్కో సముదాయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం శంకుస్థాపన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల దేవస్థానానికి 20 లక్షల రూపాయలతో నిధులు మంజూరు మంత్రులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణేంది ఫరూక్, బిసి జనార్దన్ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు మద్దతు కోరుతున్నాం, మద్దతు ఇవ్వండి. మీ అందరి యొక్క ఆశలకు అనుగుణంగా పరిపాలన సాగుతుందని చెప్పి మా జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అధికారంలోకి వచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల కలయికతో శ్రీకారం చుడతామని చెప్పి ఆలోచన చేస్తే గతంలో ఏవైతే నిలిచిపోయినవో మొదలుపెట్టి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014కు ముందు మొదలుపెట్టి ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకటొకటిగా పూర్తి చేసి తొలి సంవత్సరంలో, తర్వాత 4 సంవత్సరాల కాలం మరింత వేగవంతమైన అభివృద్ధిని సాధిద్దామని అందరం కలిసి మాట్లాడుతున్నాం. అందులో ప్రధానమైనటువంటిది సోమశిల ప్రాజెక్ట్. సోమశిల ప్రాజెక్టులో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి సోమశిల ప్రాజెక్టు నిరర్ధకమైపోతుందేమో అనేటువంటి భయాందోళనలో 10 లక్షల ఎకరాల రైతాంగం ఉంటే గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం కట్టడు కాంక్రీట్ వేసేటువంటి పరిస్థితి కూడా చేయలేదు. మేము అనేక సందర్భాల్లో పోరాడాం మీటింగులు, అయినా మమ్మల్ని గుర్తించలేదు, పట్టించలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన్ని కలవడం జరిగింది. సోమశిల ప్రాజెక్టు గురించి మీకు తెలుసు. తెలుగు గంగల అంతర్భాగం ఆ ప్రాజెక్టుకి ఏదన్నా జరిగితే నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క ఉనికికే ప్రమాదం అని చెప్తే ఒకరోజు ఆయన శ్రీ సిటీలో ఒక ప్రోగ్రాంకి వచ్చి సోమశిలకి వెళ్ళి చూద్దాం, మీరందరూ ఏదో చెప్పారు వెళ్ళి చూద్దామని సర్ప్రైజ్ విజిట్ ఇచ్చాడు. మేము ఎవరూ లేము ఇక్కడ, నేను ఎక్కడ మ్యాంగ్లూరులో ఉన్నాను.